ఏదో ఒక విధంగా సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రకరకాల శోధనలు వస్తాయి, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. ఎన్ని పరిస్థితులు ఎలా మారినా వివేకి అయిన వాడు ఎటుబడితట్టు పరిగెత్తడు. ఎవరి దగ్గరికి వెళ్తే నాకు మేలు జరిగింది, ఏం చేస్తే నాకు సమస్య పోతుంది అని ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తి చేయకూడని పనులన్నీ చేస్తూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ, చేయకూడని కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళడు. అతనికి ఏ పరిస్థితులు తలెత్తినా అతను దేవుని వైపు కన్నులెత్తి ఆయన్ని వెతుకుతూ ఉంటాడు. వాది దేవుడే నిన్ను పట్టించుకున్నాడు అనుకో, నీ సమస్యలు ఉంటాయా? నీ నిందలు అవమానాలు నిలబడతాయా? నీకు విరోధముగా లేచిన పరిస్థితులన్నీ నిన్ను బాధిస్తూ ఉంటే ఆయన చూస్తూ మౌనంగా ఉంటాడా? పొరపాటున ఉండడు. నీ పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు, నీ జీవితాన్ని దీవెనకరముగా చేస్తాడు. నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను ఆయన వర్ధిల్ల చేయునుగా.